5, 4, 3, 2, 1, 0. యాలో యాలా యాలో రే హో యాలో యాలా యాలో రే హో ఎన్నో ఎండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే హో ఎన్నో ఎండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే యాలో యాలా యాలో రే హో యాలో యాలా యాలో రే ఎన్నో ఎండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే ఎన్నో ఎండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీనా మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంటే నువ్వే లోకానా చెమ్మసేరదు మీ కంట చెమ్మసేరదు మీ కంట అమ్మ తోడు నేనుండంగా నీకు ఆపతే రాదంట పిడుగై నేనటే రానా బడబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసైనా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసైనా నీకు ఏమన్నైతే నాన్నా బతికేదే మీకోసం ఈ బతుకే మీ దయ కోసం మీరే లేరనే ఓ మాట నిజంగా కున్నానను సంపేదా అది అనేటిదే నోరైనా దాన్ని ఆడే తవ్వి బాతైనా నువ్వు చేసిన బొమ్మనయా నువ్వు చేసిన బొమ్మనయా నువ్వే దాని పానమయా నీ పేరే దానిలయా నువ్వే దాని పానమయా నీ పేరే దానిలయా తోడేళ్ళు నీకెళ్ళి తోకలవి జాడితే సింగమైరానా ఏటాడి ఏటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా ఓ తోడేళ్ళు నీకెళ్ళి తోకలవి జాడితే సింగమైరానా ఏటాడి ఏటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా నేలనైపోనా
నిజం ఒప్పుకున్నా నాన్న, ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న, ఎంత దూరం వెళ్ళే పోరైనా దగ్గరోళ్ళతోనే అవునా, ఎంత దూరం వెళ్ళే పోరైనా దగ్గరోళ్ళతోనే అవునా. యాలో యాలా యాలో రే, యాలో యాలా యాలో రే, నీ సావునే సంపేసిందే నువ్వు పంచిన నీ నెత్తురే, నీ సావునే సంపేసిందే నువ్వు పంచిన నీ నెత్తురే. నాన్నా, 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 Be practical. This is not something we can solve with a gun and violence. మీ ప్రాక్టికల్ మాటలు నాకు చెప్పకండి Listen. నాన్న. మీ ప్రాక్టికల్ Sit. మాటలు నేను వినాలనుకోవట్లేదు. చావు గురించేగా మీరు మాట్లాడేది. అన్న గన్ అండ్ వైలెన్స్ వల్లే ఈ ఇల్లు ఇంకా సేఫ్ గా ఉంది. మీరైతే ద్రోహిని అల్లుడుగా తెచ్చి మీ పక్కన పెట్టుకున్నారు. నువ్వు నా పేరు చెప్పి ఎన్ని గొంతులు కొయ్యాలనుకున్నా కోసే, కానీ నాకు తెలుసు నీ లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు కాబట్టే ఇప్పటిదాకా ఇవన్నీ చేయగలిగా. బెటర్ నో ఇట్. కరెక్ట్గా చెప్పారు నాన్న. మీ మనసు ఈ న్యూస్ విన్నాక విరిగిపోతుంది అనుకున్నాను. మజా వస్తోంది. అస్సలు తగ్గొద్దునన్నా. నేను కూడా తగ్గను. 20 ఏళ్ల క్రితం కూడా మీరు ఈ మాట అన్నారు కదా, నా చెయ్యి వదిలితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని. చెయ్యి వదిలేయండి, వెళ్ళిపోతాను జైలుకి. ఈ 20 ఏళ్లలో మన ఇద్దరి మధ్య ఏది మారలేదు. విజయ్, అమ్మా నువ్వు బయటకెళ్ళు. ఇది నాన్నకి నాకు మధ్య పర్సనల్ మూమెంట్. Quiet! Jyoti, come and sit here. నాన్న, Come and sit here. అమ్మా ప్లీజ్. 36 ఏళ్ల తర్వాత నాకు ఈ ఛాన్స్ వచ్చింది. లీవ్. ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలిందని? What would you want? ఆల్రైట్ నాన్న, లెట్స్ ప్లే ఏ గేమ్. నేను నాన్న అండ్ మీరు కొడుకు. స్టే విత్ మీ. ఫుల్ లైఫ్ అయితే ఇలా నటించలేము. మీ దగ్గర అంత టైం కూడా లేదు ఇప్పుడు. సో ఒక్క రోజుని రీక్రియేట్ చేద్దాం, ఓకే? ఏ రోజు? మీకు గుర్తుందా, 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ జరిగింది ముంబైలో. యూ న్యూ వాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఐ వాస్ ఆఫ్ మైకేల్ జాక్సన్. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని యూ ఆర్గనైజ్డ్ టికెట్స్ ఫర్ మీ. బట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు మీ బర్త్డే అని. ఏం ఎనర్జీ ఉంటుంది మీ బర్త్డే నాడు, గాడ్ నోస్. 29th నవంబర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మన మధ్య. నాన్న స్టే విత్ మీ ప్లీజ్. ఆ రోజుది చేద్దాం, ఓకే? మీరు ఇంటికి వచ్చారు, నేను అడుగుతూ ఉన్నాను, నాన్న ఎందుకు రాలేదు, ఎక్కడున్నారు అని. అప్పుడు మీరు అన్నారు నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను అని. ఆ డేని మనం రీప్లే చేద్దాం. ఏం చేయక్కర్లేదు మీరు జస్ట్ నాన్న అంటూ ఉండండి. నేను మీలాగా యాక్టింగ్ చేస్తాను, ఓకే? ఓకే, శ్రద్ధగా చేయాలి చెప్తున్నా. నాకుంది ఒక్క ఛాన్సే, ఓకే? యాక్షన్ నాన్న. నాన్న, 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 వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. స్వాస్తిక్ స్టాక్ రిపోర్ట్ ఫైల్ నా డెస్క్ మీద ఎందుకు లేదు? ఐ వాంట్ ఇట్ ఇమిడియట్లీ నౌ. నాన్న, జ్యోతి, లోపలికి తీసుకెళ్ళండి. ఈ మిశ్రా ఫోన్ ఎత్తట్లేదండి. ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. నాన్న, అది ఫేస్ తుడుచుకోదు నాన్న, టచ్ చెయ్యతో. నేను కూడా తుడుచుకోలేదు ఆ రోజు. యూ డూయింగ్ వెల్ నాన్న, యూ డూయింగ్ వెల్. కంటిన్యూ. 2 weeks తర్వాత ఇంటికి వస్తే బర్త్డే కదా. నాన్న మీ బర్త్డే కదా. నాన్న, నేను వెయిట్ చేస్తున్నా. విజయ్ థింక్ బియాండ్ బర్త్డే. లైఫ్ లో ఏదైనా సాధించాలనుందా, లేదా నా వెనకాలే తోకలా తిరగాలనుకుంటున్నావా? నాన్న మీకు గుర్తుందా, ఆ రోజు మీరు చెంపదెబ్బ కొట్టారు.
గుర్తుందా? కానీ ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నావు కదా, మిమ్మల్ని ఎలా కొట్టలేను. ఏం చేయను. విజయ్, ఇనఫ్ విజయ్. ఇంత త్వరగా ఓడిపోయారా మీరు? నన్న మీరు నా గ్రేటెస్ట్ అని మీకు తెలుసు కదా నాన్న. బట్ యువర్ నాట్ ది బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. ఐ బిలీవ్ ఐఎమ్ ది గ్రేటెస్ట్ సన్ ఇన్ ద వరల్డ్. నేను మిమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నానో తెలుసా మీకు? దీనికి అసలు జవాబే లేదు. నువ్వు తిరిగి వచ్చాక నేను చాలా సంతోషపడ్డాను. స్వాస్తిక్ నీ చేతిలో పెట్టాలనుకున్నాను, కానీ నువ్వు గొడవలు మొదలుపెట్టావు. ఆ టైంలో మొత్తం అంతా చూసుకుంది ఎవరు? ఒకవేళ ఆ రోజు వరుణ్ నాతో మీరు సేఫ్ అని చెప్పుంటే, నాకంతా ట్రాన్స్పరెంట్ గా అనిపించుంటే, మీరు రికవర్ అవగానే నేను తిరిగి వెళ్ళిపోయేవాడిని. ఇదంతా చేసేవాడిని కాదు. నన్ను ఐ హ్యాడ్ అ వెరీ సెటిల్ మ్యారీడ్ లైఫ్ ఇన్ అమెరికా. స్వస్తిక్లో నా షేర్ ఉందా లేదని చూసుకోవడానికి రాలా. స్వాస్తిక్ వాస్ మై లైఫ్. మొత్తం నా ఎంపైర్ నీకు ఇవ్వాలనుకున్నాను. అండ్ యూ జస్ట్ వాక్డ్ అవుట్ జస్ట్ లైక్ దట్. 6 సంవత్సరాలు నేను నీతో మాట్లాడలేదు. నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదా. మీ అమ్మ నీతో మాట్లాడుతూ ఉండేది. నీకు పిల్లలు పుట్టారు, వాళ్ళ పేరు, ఫొటోస్, వాటి గురించి అందరికీ తెలుసు, నాకు తప్ప. నువ్వు నా బాస్టర్డ్ కొడుకు అన్నావు కదా. ఆ రోజు అన్న ఈ మాట గుర్తుందా? నేను నీ నాన్నరా. ఐఎమ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మై సన్. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ గేమ్. అయితే నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. నా అమెరికాలో నా గ్రాడ్యుయేషన్ ఎక్కడైంది? సరే, అది వదిలేయండి. వర్జీనియాలో నేను ఎక్కడుండేవాడిని? నా డెసిగ్నేషన్ ఏంటి? ఇవన్నీ మీకు తెలియదు కదా. వదిలేయండి నాన్న. ఎందుకంటే నేను కంప్లైంట్ చేయడం మొదలు పెట్టానంటే నా కంప్లైంట్స్ పూర్తయ్యే లోపే మీరు చనిపోతారు. ఎప్పట్లాగానే నేను అవి పూర్తి చేయకుండానే. విజయ్, నేను తప్పు చేశాను నాన్న. నిన్ను నా నుంచి దూరంగా పంపకుండా ఉండాల్సింది. అన్ని పక్కన పెట్టేసి ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా నీతో మాట్లాడి ఉండాల్సింది. అలా చేయనందుకే ఈ శిక్ష. నాకు క్షమించమని అడిగే హక్కు లేదు, టైం లేదు. అడిగినా కూడా నువ్వు నన్ను క్షమించద్దు. నీకు నచ్చినట్టే నన్ను గుర్తుపెట్టుకో. విజయ్, వచ్చే జన్మలో నువ్వు నాన్నవి, నేను నీ కొడుకుని. నేను చేసిన ఏ తప్పు నువ్వు చెయ్యదు నాన్న. ఆ పై వచ్చే జన్మలో నేను మళ్ళీ నీ నాన్నని, నువ్వు నా కొడుకువి. అప్పుడు చూడు నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను. నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు, మై ఫాదర్ ఈస్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ అని. ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడికి అన్నంటే పిచ్చి ప్రేమ. వాడొక ప్రొఫెషనల్ బుచ్చర్, ఇస్తాన్బుల్లో ఉంటాడు. వాడికి అబ్రార్ సర్జరీస్ చేయించి ఓ కొత్త విజయ్ని తయారు చేయిస్తున్నాడు.